వస్తే వీధిని స్వాతం లక్ష్యం సమాజహితం. వినాయక చవితి రోజే మరి బర్త్డే జరుపుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి గత కొద్ది రోజులు కూడా కరోనా పీరియడ్లో సహాయ సహకారాలు అందించి చైతన్యపురి ఎల్బీ నగర్ ప్రాంతంలో మనలో పొందినటువంటి వ్యక్తి శరత్ చంద్ర బొగ్గారప్ప గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారి యొక్క పుట్టినరోజు కనుక బర్త్డే విషయం చెప్తూ వారి యొక్క మాట ముచ్చట తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అలాగే వినాయక చవితి ముందు పూజలు అందుకునే గణపతి పుట్టినరోజే మీరు కూడా ఈ సంవత్సరం రావడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఇంకా వినాయక చవితి అంటే ఆరంభము విజయము. సో ఈ సంవత్సరం నా పుట్టినరోజు అదే రోజు రావడము చాలా ఆనందంగా ఉంది. ఈ వినాయక చవితి సందర్భంగా నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి మరియు ఎల్బీ నగర్ చైతన్యపురి డివిజన్ ప్రజలకి అందరికీ శుభాకాంక్షలు. అయితే ఈరోజు మరి ముఖ్యంగా ఈ కరోనా పీరియడ్లో ఎలాంటి కోరికలు కోరుకున్నారు? ఎలాంటి లేదండి, కరోనా పీరియడ్లో ఒకటే కోరిక, ఈ కరోనా అనే మహమ్మారి వెళ్ళిపోవాలి. భగవంతుని దయ వల్ల, వినాయకుని ఆశీర్వాదం వల్ల ఈ కరోనా అనేది వెళ్ళిపోయి ప్రజలందరూ మళ్ళీ పాత రకంగా వర్క్ చేసుకోవాలి, పాత రకంగా సుఖపడాలి. అదే మా కోరిక. ఇంతకుముందుకు బర్త్డే అంటే రంగరంగ వైభవంగా అభిమానులు వచ్చేవాళ్ళు. ఇప్పుడు కరోనా పీరియడ్లో అసలు బర్త్డే అంటే భయపడే సందర్భాలు కూడా వస్తున్నాయి. ఇలాగ జరుపుకోవటం పట్ల మీ యొక్క సంతృప్తి ఎలా ఉంది? అంటే మొదటగా అయితే వినాయకుని పూజ చేసుకున్నాం ఇవాళ. ఇంకొకటి, కరోనాకి కూడా చాలామంది వచ్చి విష్ చేసి కలిసిపోతా అన్నారు, కానీ మేము చాలా వరకు అది అవాయిడ్ చేశాము. ఎందుకంటే ఒక్క దగ్గర 4-5 కలుస్తేనే అది చాలా విజృంభించినట్టు అనిపిస్తుంది, పాత ఎగ్జాంపుల్స్ చాలా చూస్తే. సో దానివల్ల కూడా సెలబ్రేషన్ అనేది ఏం లేదు. పుట్టినరోజు ఒకటే కోరుకునేది, ఈ కరోనా అనేది వెళ్ళిపోవాలి, ప్రజల్లో నుంచి వెళ్ళిపోవాలి. ఆ భగవంతుని మరియు దేవుణ్ణి కోరుకునేది అదే. మొత్తం మీద చూస్తే ఈ యొక్క దాదాపు 4-5 నెలల నుంచి కూడా అందరు చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే కొంచెం రిలీఫ్ ఇచ్చినప్పటికి కూడా మొదట్లో అయితే ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళాలంటే కూలి చేసేవాళ్ళు వీళ్ళు వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఆ సమయంలో మీరు ఎలాంటి సహకారాలు? కరోనా సమయంలో లాక్డౌన్ టైంలో నేను చూశాను, చాలామంది ప్రజలకి భోజనం కానీ ఏది కానీ లేకుండా, సదుపాయాలు లేకుండా ఉండే. సో అప్పుడు మేమేం చేసామంటే చాలామంది సర్వీస్ చేశారు. పార్టీ అని కాదు, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ప్రతి ఒక్క ప్రజల్లో ప్రతి ఒక్కరు సోషల్గా అవగాహన ఉన్న వాళ్ళందరూ సర్వీస్ చేశారు. కానీ మేము చూసింది ఏంటంటే, మా చైతన్యపురి డివిజన్లో మూసీ దగ్గర చాలా కాలనీస్ ఉన్నాయి, ఎక్కడైతే చాలామంది పేదవాళ్ళు, రోజు కూలీలు ఉంటారు. సో వాళ్ళ వరకు వెహికల్స్ వెళ్ళలేదు, సర్వీస్ వెహికల్స్ వెళ్ళలేదు. సో దానికి మేమేం చేసామంటే వాళ్ళని చూసి వాళ్ళ ప్రాబ్లమ్స్ కనుక్కొని వాళ్ళకి మేము రోజు ఒక 4-5 బస్తీల్లో రోజు 400-500 ప్యాకెట్ల లంచ్ ప్యాకెట్స్, రోజు ఒక ఐటమ్, ఒకరోజు బిర్యానీ, ఒకరోజు పెరుగన్నం, ఒకరోజు మన సాంబార్ రైస్ లాంటివి రోజు ప్యాకెట్స్ వాళ్ళకి అందజేయడం జరిగింది. టోటల్ లాక్డౌన్ పీరియడ్లో 45 రోజులు కంటిన్యూగా మేము ఆ సర్వీస్ చేయడం జరిగింది. బయట రాష్ట్రాల వాళ్ళందరూ కూడా ఎల్బీ నగర్లో చాలామంది, చైతన్యపురిలో కూడా చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా ఉండేది, ఎందుకంటే బస్సులు, ట్రైన్లు, అసలు ఇంటి నుంచి ఒక చిన్న వెహికల్ తీసుకెళ్ళాలంటే ఇబ్బంది ఉన్నది. వాళ్ళను దృష్టిలో పెట్టుకొని కార్యక్రమం ఏమైనా చేశారా? చేశామండి. చాలామంది మాకు బియ్యం కావాలని కోరుకున్నారు, రోజువారీ కూలీలు. ఇప్పుడు పెయింటర్స్ లేబర్ ఉంటారు మా దగ్గర, చారీస్ ఉంటారు, కార్పెంటర్స్ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా మాకు కాల్ చేయడం జరిగింది. సో వాళ్ళకు కూడా మేము నియర్లీ ఒక 25 క్వింటల్ బియ్యం వరకు అందజేసాం. మొత్తం చాలామంది ప్రజలకి. ఇదంతా కూడా వాళ్ళు దినసరి కూలీలు కనుక చేయాల్సిన విషయం. కరోనా మరి ఇప్పుడు తాకితేనే వస్తుంది, మరి మాస్కులు అయితే శానిటైజర్ విషయంలో మీరు ఎలాగ చర్యలు తీసుకున్నారు? ఇచ్చామండి, మేము మాస్కులు, శానిటైజర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు కూడా 100 ml బాటిల్స్ తయారు చేయించారు, పర్సనల్గా ఆయన సొంత ఖర్చుతో తయారు చేయించారు వాళ్ళ చారిటబుల్ ట్రస్ట్ నుంచి. సో అవి కూడా మాకు ఎమ్మెల్యే గారు అందజేయడం జరిగింది, అవి కూడా ప్రజలకు అందజేయడం జరిగిందండి. మరి ఇంకా డివిజన్ ప్రజలు అంటే మీరు ముఖ్యంగా చైతన్యపురి, అయితే ఈ డివిజన్ ప్రజలకు మరి దాదాపు కూడా హైపోక్లోరైడ్ ద్రవం పిచికారి చేసిన సందర్భాలు ఉన్నాయి, మీరు ఎలా చేయించారు? హైపోక్లోరైడ్ పిచికారీ అనేది గవర్నమెంట్ తరఫు నుంచే, జిహెచ్ఎంసీ నుంచే చేశారు. సో అది ఒక ప్రాసెస్, ఆ ప్రాసెస్ వాళ్ళే ఫాలో కావాలి. ఎందుకంటే కరోనా టైంలో అందరము బయటకు వచ్చి సర్వీస్ చేయాలంటే కుదరదు. సో ఏదున్నా మేము వాళ్ళకి ఇంటిమేట్ చేయడము, ఇంకోటి కాల్ సెంటర్స్ ఉండే, వెబ్సైట్స్ ఉండే జిహెచ్ఎంసీలో, వాళ్ళకి ఎక్కడ కరోనా కేసు వచ్చినా వాళ్ళు వచ్చి చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క పీరియడ్లో ఫ్రంట్ వారియర్గా పోలీసులు, డాక్టర్స్, జిహెచ్ఎంసీ సిబ్బంది, రిపోర్టర్స్ కూడా చాలా ముందుకు వచ్చి పనిచేశారు. చాలామంది కూడా కరోనాకు బరలే. వారిని దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాలు ఏమన్నా
చేశామండి. రిపోర్టర్స్‌కి కూడా మేము బియ్యం అందియడం జరిగింది. అందరికీ 1 బ్యాగ్ బియ్యం అందియడం జరిగింది. ప్లస్ డాక్టర్స్‌కి కూడా మాకు రిక్వెస్ట్ వస్తే డాక్టర్స్ కూడా వాళ్ళకి కొంచెం అప్పట్లో స్టార్టింగ్‌లో హాస్పిటల్స్‌లో ఈ పీపీఈ కిట్స్ కానీ, మాస్కులు కానీ, శానిటైజర్ కానీ సరిగ్గా అందజేయడం జరగలేదు. వాళ్ళనే డబ్బులు అడిగారు. సో, వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే అవన్నీ కూడా పంపియడం జరిగిందండి. మొత్తం మీద అందరిని కూడా కవర్ చేసుకొని వచ్చారు. అయితే ఈ యొక్క మరి చేసినటువంటి 45 రోజులది మీకు ఎలా అనిపించింది? అంటే చాలా సంతృప్తిగా అనిపించిందండి. ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తాము. కానీ ఇక్కడ ఏందంటే యాక్చువల్‌గా నీడీ పీపుల్‌కి చేరింది. ప్రతి ఒక్కటి యాక్చువల్ రిక్వైర్మెంట్. అంటే మనం చేసే ప్రతి సేవా కార్యక్రమంలో 100% 100% సేవ జరిగిందనేది మాకు అనిపించింది ఇక్కడ ఈ కరోనా పీరియడ్‌లో. కరోనా మొదట ప్రభుత్వం అందరినీ కూడా పేషెంట్లందరినీ కూడా తక్కువ కంటోన్మెంట్ పెట్టించి అసలు బయటికి వెళ్ళనివ్వలేదు. తర్వాత కొద్దిగా వదిలిపెట్టిన తర్వాత కేసులు పెరగడం జరిగింది. మరి మద్యం షాపులు ఓపెన్ చేసినాక ఇంకా కొంచెం ఇబ్బందిగానే ఉండేది. ఈ ఈ తరుణంలో మీలాంటి హెల్ప్ చేసిన వాళ్ళకి కొంచెం హర్ట్ కూడా అనేట్టు అనిపిస్తుంది. ఈ విషయాన్ని మీరు ఎలాగా? అది సీఎం గారు చాలా దూరదృష్టితోటి చేసిన డిసిషన్ అండి అవన్నీ. సో, కరోనాకి ఎకానమీ కూడా ఇంపార్టెంట్. ఇవాళ ప్రజలు కూడా బయటకెళ్ళి పనిచేస్తేనే ప్రజలకు డబ్బు ముడుతుంది. సో, సేవ అనేది చేసుకుంటూ పోతే ప్రతి ఒక్కరికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. సో, ఆ లిమిట్ దాటి కూడా చేయలేరు. గవర్నమెంట్‌లో కూడా ఫండ్స్ రిక్వైర్డ్ ఉండే. అంటే లిక్కర్ అనే కాదు, టోటల్ ఒక్కొక్క స్టేజ్‌లో ఒక్కొక్కటి ఓపెన్ చేసుకుంటూ వెళ్లారు. ఆ విధంగా కొంచెం జనరేట్ అయింది గవర్నమెంట్‌కి రెవెన్యూ. బట్ ఆ రెవెన్యూ కూడా ఏం సరిపోలేదు. సో, సీఎం గారు చాలా ఫండ్స్ కూడా అలొకేట్ చేశారు కరోనా గురించి. చాలామంది మరి ఈ డివిజన్ మొత్తం కూడా కలిసి తిరిగారు కదా! అంటే ఎన్ని ప్రాంతాలు ఎన్ని వందల మందిని కలిసిన సందర్భాలు ఉన్నాయి? మేము నియర్లీ ఎవ్రీ డే ఒక 500 మందినైతే కలుస్తుండే ప్రతిరోజు. బట్ అది కూడా ఒక సిస్టమాటిక్ వేలో కాంటాక్ట్‌లెస్ విధంగా మేము ప్యాకెట్స్ అనేది ఒక టేబుల్ అరేంజ్ చేసి టేబుల్ మీద పెట్టి, దాని తర్వాత వాళ్ళందరినీ దూరం 3 ఫీట్ 4 ఫీట్ డిస్టెన్స్‌లో నిలబెట్టి వాళ్ళనే పిక్ చేసుకునేటట్టు చేశాము. సో, ఆ సిస్టమ్ ప్రజలకు కూడా చాలా నచ్చింది. మొదట్లో వాళ్ళకి కొంచెము ఇన్‌కన్వీనియన్స్ అనిపించింది. కానీ తర్వాత వాళ్ళకే చాలా మంచిగా అనిపించింది. వాళ్ళు కూడా ఒక డిసిప్లిన్ అనేది నేర్చుకున్నారు. ప్లస్ వాళ్ళకి కూడా కాంటాక్ట్‌లెస్ కరోనా లేకుండా సర్వీస్ చేయగలిగాం. అయితే మొత్తం మీద ఇంకా కొంచెం కరోనా వచ్చిందంటే సమాజానికి దూరంగా పెట్టిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. తర్వాత కాలక్రమే అవేర్‌నెస్ వల్ల కొద్దిగా పర్వాలేదు అనిపించింది. మరి ఈ విషయంలో మీరు ఏమైనా అవేర్‌నెస్ కార్యక్రమం? చేశామండి. ఎవరిని కలిసినా గాని చెప్తాం మేము. అంటే కరోనా వచ్చిన వాళ్ళని దూరం పెట్టడం కాదు. వాళ్ళని అట్‌లీస్ట్ ఫోన్ చేసన్నా మాట్లాడండి. వాళ్ళకి మనోధైర్యం పెంచాలి. ఇవాళటి రోజు ఎన్ని మందులేసుకున్నా, ఏమేసుకున్నా కరోనాకి సంబంధించి మనోధైర్యం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఉంటే అది ఆటోమేటిక్‌గా ఇమ్యూనిటీ లెవెల్స్ పెరిగిపోతుంది. సో, ఇప్పటికి కూడా ఎవరికైనా కరోనా వస్తే దయచేసి మీ మిత్రులు గానీ, మీ శ్రేయోభిలాషికులు గానీ, మీకు తెలిసిన మీ ఇంట్లో పనిచేసే వాళ్ళు గానీ ఎవరైనా కరోనా వస్తే మాత్రం వాళ్ళకి అట్‌లీస్ట్ ఫోన్ కాల్ చేసి మాట్లాడండి. వాళ్ళ మంచి చెడు అడగండి. ఎందుకంటే వాళ్ళకి ఒక్కొక్కసారి ఫుడ్ కూడా దొరకదు. మేము చాలా సందర్భాలున్నాయి. కరోనా పేషెంట్స్ మాకు కాల్ చేసి చెప్తే మేము ఫుడ్ ప్యాకెట్స్ కూడా వాళ్ళ గేట్ బయట పెట్టేసి వచ్చాం. మా కార్యకర్తలు గానీ, మేము గానీ, నా మిత్రులు గానీ వెళ్ళి పెట్టేసి వచ్చాం. ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా చాలామంది వచ్చింది. వాళ్ళ ప్రజాప్రతినిధులు గనక. మరి ఇలాంటి వాళ్ళకి వస్తేనే చాలామంది కూడా భయపడ్డారు. భయపడ్డ సందర్భంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నటువంటి మెసేజ్ కూడా బయటికి వెళ్ళింది. ఈ యొక్క విషయాన్ని మీరు అబ్జర్వ్ చేశారా? చేశామండి. ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళు కూడా చాలా డిస్టెన్సింగ్ మెయింటైన్ చేశారు. బట్ కరోనా అనేది ఇన్విజిబుల్ థింగ్, కనబడనిది. సో, అది ఎక్కడి నుంచి వస్తుంది, ఇప్పుడు మనం జాగ్రత్త పడాలి. మాస్క్ పెట్టుకోవడం గానీ, శానిటైజర్ యూజ్ చేయడం గానీ, చేతులు కడుక్కోవడం గానీ, ప్లస్ సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం గానీ, పబ్లిక్‌లో ఈ ఫంక్షన్స్ అవాయిడ్ చేయడం, పబ్లిక్‌లో వెళ్ళడం, 10 మంది దగ్గర ఉన్న దగ్గర అవాయిడ్ చేయడము అనేది మనం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు కరోనాతో మనం బతకడం నేర్చుకోవాల్సిందే. ఆ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి. ఆ కరోనా మేనర్స్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలి మనం. అయితే చాలామంది శానిటైజర్లు పూసుకోవడం కూడా కొంచెం ఇబ్బందిగానే అంటున్నారు. తీసుకురావటం, చేయటం ఇదంతా కూడా కొంచెం డిస్టెన్స్‌తో కూడుకున్న విషయం. ఇదంతా చూస్తే యువత కూడా అసలు నిరుద్యోగంలో చాలామంది కొట్టుకుంటున్నట్టు కూడా తెలిసింది. మరి ఈ పీరియడ్‌లో చాలా ఇబ్బందిగానే ఉంది ఇంకా. మరి ఈ విషయంలో? అట్లా చాలామంది ఉద్యోగాలు లేక ఫోన్ చేశారండి. ఫోన్ చేస్తే వాళ్ళకి ఇనిషియల్‌గా లాక్‌డౌన్ పీరియడ్‌లో మాత్రము వాళ్ళకి భోజన సదుపాయాలు చేయగలిగాము. తర్వాత ఇప్పుడు కొద్దిగా వాళ్ళందరూ బయటకొచ్చి అంటే వాళ్ళు కూడా రావడానికి భయపడుతున్నారు. అది మంచి పనే భయపడడము. బట్ వాళ్ళు కూడా కొందరు ఉద్యోగాలు అడిగితే వాళ్ళకి కూడా ప్రైవేట్ జాబ్స్ పెట్టడం జరుగుతుంది. గవర్నమెంట్ ఉద్యోగాలు మాత్రం మా పరిధిలో లేదు. సో, వాళ్ళకి నాకున్న సర్కిల్‌లో ఇన్‌ఫ్లుయెన్స్‌లో వాళ్ళకి ప్రైవేట్ ఉద్యోగాలు పెట్టడం జరుగుతుంది. మీరు మొదటి నుంచి కూడా టీడీపీ కృష్ణారెడ్డి గారి యొక్క అనుయాయులుగా వచ్చారు పార్టీలోకి. అయితే ఇప్పుడున్న టీఆర్ఎస్ పార్టీలో మీ యొక్క పరిస్థితి ఎలా ఉంది? మీరు కార్యకర్తగా ఎలా ముందుకెళ్తున్నారు? సార్, టీఆర్ఎస్ పార్టీ నేను మెంబరు. సో, ఇప్పుడైతే నేను కార్యకర్తగానే పనిచేస్తున్నాను.
సర్వీస్ ఓరియంటెడే నా విజన్ అండి. సో ఎంత వీలైతే అంత ప్రజలకు నేను సర్వీస్ చేస్తాను. పార్టీ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే ఇంప్లిమెంట్ చేస్తాను. ఇప్పుడు రీసెంట్గా హరితహారం ప్రోగ్రామ్ చేశాం పార్టీది. సో పార్టీ సంబంధించి ఏ ప్రోగ్రామ్ ఉన్నా కేసీఆర్ గారు పిలిపించారు కాబట్టే మేము ఈ సోషల్ యాక్టివిటీస్ ఇవన్నీ బయటకు వచ్చి పని చేయండి అని కొందరికి చెప్తే మేము వచ్చి బయటకు వచ్చి పని చేసి ప్రజలకు అన్నీ అందుబాటులో చేశాం. మీ ప్రభుత్వం చాలా పథకాలు పెట్టింది. ఏదైతే పింఛన్స్ ఇచ్చే విషయంలో అయితే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మరి ముసలి వాళ్ళకు కూడా ఈ పింఛన్స్ రాని వాళ్ళు ఎవరైనా మేము టచ్ అయితే అలాంటి వారికి సహాయ సహకారాలు అందించారు. చేశామండి. ఆ ప్రొసీజర్ అనేది వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి ఆ ప్రొసీజర్ని ఫాలో చేయించి వాళ్ళకి చాలాసార్లు హెల్ప్ చేశాం. సీఎం రిలీఫ్ ఫండ్ కూడా చాలా ఇంపార్టెంట్ అయింది ఈ రోజులలో. ఏదైనా డిసీజ్ ఉండి హాస్పిటల్కి వెళ్తే ఈ రిలీఫ్ ఫండ్ విషయంలో మరి మీరు ఎలా ముందుకెళ్తున్నారు? అది కూడా ఎవరైనా వస్తే మేము ట్రై చేసి చేయిస్తామండి. అంటే నాకున్న పరిధిలో నేను తప్పకుండా చేస్తాను. టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పదవిలో పందరంలో చాలామంది ముందుకున్నారు. ఖచ్చితంగా మీరు ఏదైనా పోస్ట్ వస్తే మంచిది అనే విషయంలో మరి మీది ఏదైనా ఇలాంటి ఆలోచన ఉందా? వస్తే ఎక్కడ సైడ్ చేసే అవకాశం? సార్ పోస్ట్ ఉంటే 100% మనం పని ఎక్కువ చేయగలుగుతాము. సో పోస్ట్ లేకుంటే ఆ పని అనేది ఒక పరిధిలో ఉంటుంది. మనం ఏదైనా రోల్ కానీ పోస్ట్ కానీ ఉంటే మనకి ప్రోటోకాల్ క్రియేట్ అవుతుంది. ఆ ప్రోటోకాల్తో మనం మరీ ఎక్కువ సర్వీస్ చేయవచ్చు, పబ్లిక్కి మరీ చేరువ కావచ్చు, మరియు మరీ ఎక్కువ సర్వీస్ చేయగలుగుతాం. రాబోయే రోజులలో ఇంకా 4-5 నెలల్లో కార్పొరేటర్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. మరి కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం అని ఉందా? అది పార్టీ ఇష్టం అండి. పార్టీ ఎలా చెప్తే మేము అలా చేస్తాం. ఇప్పుడు యువతగా కొనసాగుతున్నారు. చాలామంది కూడా చూస్తూనే ఉంటాం మనం. స్పీడ్ డ్రైవింగ్ చేస్తుంటారు, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తుంటారు, పట్టుబడుతుంటారు. ఇలాంటి యువతకు మీరు ఎలాంటి సందేశం ఇస్తారు? సార్ ఫస్ట్ థింగ్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అండి. యువత అనేది ఫస్ట్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి మనము. సో కొందరు ఎడ్యుకేషన్ లేకుండా కూడా ఈ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. సో వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి మరియు వాళ్ళకి ఉద్యోగం అనేది చూడాలి. ఒకసారి మనిషి ఒక పనిలో పడితే ఇవన్నీ ఉండవని నేను అనుకుంటున్నాను. మీ చైతన్యపూర్లో డివిజన్లో మీకున్నటువంటి అవగాహన అంటే డివిజన్ డెవలప్మెంట్ గురించి కానీ మీరు ఒక కార్యకర్తగా మీ పార్టీ ఇంకా ఇక్కడ నిధులు పెడితే డెవలప్ అవుతున్న ఆలోచన ఏమైనా ఉందా? ఆల్రెడీ బాగా చేస్తున్నారండి. మా పార్టీ తరఫు నుంచి బాగా చేస్తున్నారు. ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్కి మా ఎమ్మెల్యే గారు చైర్మన్ అయ్యారు, సుధీర్ రెడ్డి గారు. సో చైతన్యపురి సంబంధించి మూసీ పరివాహిక ప్రాంతం అది. సో అక్కడ ఆయన చాలా వరకు వచ్చి ఇన్స్పెక్షన్ చేశారు. ఇప్పుడు మూసీ ప్యూరిఫికేషన్ అనేది కూడా స్టార్ట్ చేస్తున్నారు. స్వచ్ఛ భారత్ విషయంలో, స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ చైతన్యపురి విషయంలో మీరు ఒక యూత్, మీకు ఐకాన్, మీకు కూడా ఫాలోవర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఎప్పుడప్పుడు ఎలా అప్రమత్తం చేసేవాళ్ళు? వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం అనేది ఇంపార్టెంట్ అండి. సో మనము ఎక్కడైనా వాళ్ళు మన ముంగట ఏదైనా పేపర్ కింద పడేయం కానీ అలాంటివి జరిగితే వాళ్ళకి క్లియర్గా మేము ఎడ్యుకేట్ చేస్తాము. ఏంటంటే ఏదైనా ఉంటే మీ బైక్లో కానీ లేదా మీ కార్లో పెట్టుకోండి, లేదా మీరు క్యారీ చేయండి. ఎక్కడైనా డస్ట్బిన్ కనబడితే అక్కడ వేయండి, లేక ఇంటికి వెళ్ళాక అది అందులో వేయడం నేర్చుకోండి. రాజకీయంలో ఫుల్ ప్రెజర్గా ఉన్నారా? ఉన్నానండి. అంటే రాజకీయం అని కాదు, సర్వీస్ చేస్తున్నాను నేను. అంటే మీ సర్వీస్ అంటే చాలామంది కూడా ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు కరోనా సమయం కాకుండా ముసలి వాళ్ళు అయితేనేమి, ఇక చూస్తే హాస్పిటల్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు. అలాంటి వారికి మీరు ఏమైనా ప్రణాళిక? ఆల్రెడీ మేము ఆ సర్వీస్లో ఉన్నామండి. మా ఫాదర్ బొగ్గారప్ దయానంద్ గారు, వారు వాసవి సేవా కేంద్రం అనే ఆర్గనైజేషన్కి లైఫ్ టైం ప్రెసిడెంట్. సో ఆ ఆర్గనైజేషన్ త్రూ మేము చాలామందికి పెన్షన్స్ కానీ, బియ్యం కానీ, విడో పెన్షన్స్ కానీ, ఎడ్యుకేషన్ స్కీమ్స్ కానీ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇప్పటి వరకు ఏమన్నా ఉందా రికార్డు? వాటి మీద మీకు వచ్చినట్టు అచీవ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఎవ్రీ మంత్ మేము ఒక 1000 మందికి పెన్షన్ ఇస్తాం. గుర్తింపు వచ్చిందా మీకు? దాని ద్వారా ఏదైనా గుర్తింపు వచ్చే సీల్డ్ కానీ ఇలాంటివి ఏమన్నా? లేదు, అలాంటిది ఏం లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ అ సోషల్ ఆర్గనైజేషన్, అది సోషల్ ఆర్గనైజేషన్. సో అక్కడ మేము జాయిన్ అయ్యేది సోషల్ సర్వీస్ చేయడానికి. ఇక ముందు చూస్తే అవినీతి అనేది ఒకటి రాష్ట్రంలో, దేశంలో అంతటా కూడా వివరిస్తుంది. ఒక లీడర్గా రాజకీయంలో ఉన్నారు కనుక రాజకీయంలో పదవులు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఇలాంటి వాళ్ళకి ఎప్పుడు. మరి దీన్ని ఎలాగ మీరు? అవినీతి అనేది మెల్లమెల్లగా నిర్మూలించబడుతుందండి. ఒకటేసారి చేంజ్ అనేది ఒకటేసారి రాదు. ఎందుకంటే మన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఇది మెల్లమెల్లగా తగ్గుకుంటూ వస్తుంది. ఇంకోటి ఇప్పుడు గవర్నమెంట్ కూడా మన కేటీఆర్ గారి ప్రభుత్వం కూడా ఈ ఆన్లైన్ సిస్టమ్ అనేది చేసింది. ఇప్పుడు జిహెచ్ఎంసీ కానీ, కలెక్టరేట్ కానీ, రెవెన్యూ కానీ, ఎంఆర్ఓ కానీ ఇవన్నీ ఆన్లైన్ సిస్టమ్ చేసింది. సో ఆన్లైన్ సిస్టమ్ వల్ల పబ్లిక్కి ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఉంది. సో వాళ్ళు ఆ విధంగా గవర్నమెంట్ అప్రోచ్ అయితే వర్క్ జరుగుతుంది. ఇంకోటి ఆఫీసర్స్కి కూడా టార్గెట్స్ ఉంటాయి. ఒక ఫైల్ అప్లోడ్ అయితే అది 3-4 డేస్లో దాని నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్రోగ్రెస్ ఉండాలని ఇన్స్ట్రక్షన్స్ గవర్నమెంట్ నుంచి ఉన్నాయి వాళ్ళకి.
సో ఈ విధంగా డిఫరెంట్ స్కీమ్స్లో అవినీతిని నిర్మించవచ్చు. మొత్తమే చూస్తే ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ మహిళలు పురుషుల నిష్పత్తి కూడా చాలా తక్కువగా ఉంది. కొంతమంది హరాస్మెంట్ కూడా చేస్తున్నారు యువకులు ఇలాంటి వాళ్ళు కూడా. ఈ నిష్పత్తి అంటే మరి ఖచ్చితంగా భ్రూణహత్యలు కూడా జరుగుతుంటాయి అక్కడక్కడ. ఇలాంటివి ఫాలోఅప్ చేసేందుకు మీరు ఎలాంటి ప్రణాళిక చేస్తుంటారు? భ్రూణ హత్యలు అనేది ఫస్ట్ థింగ్ ఇప్పుడు చాలా సీక్రెటివ్ అయిపోయిందండి. అంటే ఏ హాస్పిటల్లో కూడా అనేది వాళ్ళు చెప్పడం జరగదు. ఇంకోటి పబ్లిక్ కూడా చాలా ఎడ్యుకేట్ అయ్యారు. ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు అనేది తేడా లేదు. ఆడవాళ్ళు గర్ల్స్ ఆర్ మోర్ ఫాస్టర్ దాన్ బాయ్స్. ఎడ్యుకేషన్లో కానీ ఎంసెట్లో కానీ ఐఐటీలో కానీ వాళ్ళే ర్యాంక్స్ తెచ్చుకుంటున్నారు. సో నేనైతే ఆ తేడా ఏం చూడనండి. ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు మన టీచ్ వన్ ఈచ్ వన్ అని చెప్పుకొచ్చారు కేసీఆర్. మనం చదువులో కొంచెం వెనుకబడి ఉన్నట్టు ఉంది దేశంలో. మరి ఈ విషయంలో మీరు ప్రణాళికలు ఏమన్నా? టీచ్ వన్ ఈచ్ వన్ ఒక మంచి ప్రోగ్రామ్ అండి. ఒక మనిషి ఒకరికి ఎడ్యుకేట్ చదివించాలనేది ఒక మంచి కార్యక్రమం. ఒక మనిషిని ఎడ్యుకేట్ చేయించడం అనేది అంత పెద్ద విషయం కాదు. సో అది ఇంప్లిమెంట్ చేస్తే 100% చాలా బాగుంటుందండి. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి జరిగిందంటారా మీ మాటల్లో? 100% జరిగిందండి. అంటే ఎంతసేపు కాళేశ్వరం చూపిస్తున్నారు, మిగతా అన్నిటి కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు అన్నట్టు కూడా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి దీనిపైన. కాళేశ్వరం చూపిస్తున్నారంటే ఇప్పుడు ఫార్మర్స్ హ్యాపీ ఉంటేనే దేశం హ్యాపీ ఉంటుంది. సో కాళేశ్వరం చూపిస్తున్నారంటే ఇప్పుడు మన ఎన్నో లక్షల ఎకరాలు ఇరిగేషన్ అవుతుంది. ఆ లక్షల ఎకరాలు వచ్చిన పంట ఒక రైతు అమ్ముకుంటే ఆయన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. సో ఇండైరెక్ట్గా రైతు దగ్గర డబ్బులు వస్తే రైతు ఏం జమ చేసుకునే నేచర్ ఉండదు, రైతుకి ఖర్చు పెట్టుకుంటారు వాళ్ళు. సో ఆ ఖర్చు అనేది మళ్ళీ సొసైటీకి వస్తుంది. సో 100% కాళేశ్వరంని ప్రమోట్ చేయడంలో తప్పులేదు, అండ్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో 100% తప్పులేదండి. మీకు ఇందులోకి రావడానికి అంటే ఒక రాజకీయంలో రావడానికి గాడ్ ఫాదర్ ఎవరైనా ఉన్నారా? గాడ్ ఫాదర్ మా ఫాదర్ అండి. ఆయన లైఫ్ మొత్తం సోషల్ సర్వీస్ చేశారు. సో చిన్నప్పటి నుంచి ఆయన చూసి మేము చాలా నేర్చుకున్నాము. సో ఆయనను చూసే మేము ఈ సర్వీస్ యాక్టివిటీస్ అన్నీ చేస్తుంటాం. అయితే ఇప్పుడు రాజకీయం అనగానే ఒక రొంపి కూడా అంటుంటారు. మీరు ఒక యువత, చిన్న చిన్న విషయాలు కూడా హర్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. వాటిని తట్టుకొని ముందుకెళ్ళాలి. ప్రతిపక్షాలు కూడా బాణాలు విసురుతూనే ఉంటాయి. ఎగ్గితంత చేసి ఏదో పెద్దగా షోప్ టప్ చేసి అన్నట్టు వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ విషయంలో మీరు ఎలాగా? సార్ రాజకీయం అనేది నేను రొంపి అననండి. రాజకీయం అనేది ఒక సేవ, దాన్ని వేరే విధంగా మనం చూడొద్దు. సో ఎన్నో అంటారండి. ఇప్పుడు ఒక పని చేస్తే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. 10 మంది మంచి అంటే ఒకరు చెడు అంటారు. ఆ 10 మంది గురించి ఆలోచిద్దాం, ఆ ఒక్కరి గురించి ఆలోచించడం ఎందుకు మనం? హైదరాబాద్ విషయంలోకి వస్తే ఎంత చేసినా కూడా ఈ మురుగు పొంగుతూనే ఉంటుంది. అయితే దాన్ని డెవలప్మెంట్ చేస్తున్నామని చెప్తూనే ఉంటారు. ఇలాంటి ప్రణాళికలు మీ యొక్క డివిజన్కు మీరు సేవలు అందిస్తే ఎలాగ తీసుకుంటారు? సార్ ఫస్ట్ నేను ఒక సివిల్ ఇంజనీరు, అండ్ నేను ఎన్నో సంవత్సరాల నుంచి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాను. సో ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ కూడా నాకు నాలెడ్జ్ ఉంది. సో నాకు తెలిసి ఒక 15 ఏళ్ళు ప్రణాళికలతోటి, ఇప్పుడు 15 ఏళ్ల ప్రణాళికతోటి పైపులు అనేది చేంజ్ చేస్తున్నది మన టీఆర్ఎస్ గవర్నమెంట్. సో 100% మురుగునీటి సమస్య అనేది ఉండకపోవచ్చు. లాస్ట్ అండ్ లీస్ట్, రాజకీయంలోకి వస్తే చాలామంది సంపాదించుకుంటున్నారని ఒక పేరు మోస్తున్నారు. మరి కొంతమంది ఏమో నిలబడుతుంటేనే పైసలు పోగొట్టుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ రెండింటిని ఎలా బేరీజ్ చేస్తారు మీరు? సంపాదించడానికైతే రాజకీయంలోకి వచ్చే అవసరం లేదు. ఎందుకంటే సంపాదనకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. సో సంపాదించేది ఉంటే ఆ మార్గాలు ఎంచుకుంటాం, కానీ రాజకీయం అనేది ఎంచుకోం. భారతదేశంలో 130 కోట్ల మంది జనాలు ఉన్నాం. స్పోర్ట్స్ విషయంలో ఇంకా కూడా ఒలింపిక్లో ఫుల్ ప్లెజర్గా ముందుకెళ్ళలేకపోతున్నాం. ఒక క్రికెట్ పిచ్చి, ఒక హాకీ పిచ్చే ఉంది. కానీ యూత్ కూడా సరైనటువంటి ఎంటర్టైన్మెంట్ లేదు, ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు అని చెప్తున్నారు. ఇలాంటి విషయంలో మీ యొక్క సేవా సమితి? ఉన్నాయి సార్, మేము చాలా కార్యక్రమాలు చేస్తుంటాము, ఈవెంట్స్. బట్ ఏంటంటే మన ఇండియాలో ఒకటి క్రికెట్ అనేది చాలా క్రేజు, కానీ ఇప్పుడు మనము బ్యాడ్మింటన్లో కూడా చాలా ముందున్నాము, ప్లస్ బాక్సింగ్లో కూడా ముందున్నాము, ప్లస్ జిమ్నాస్టిక్స్లో కూడా మన వాళ్ళు ముందున్నారు. సో ఎన్నో ఫీల్డ్స్ ఉన్నాయి. సో యూత్కి చెప్పేది ఏంటంటే, మీరు ఒక స్పోర్ట్స్లో వెళ్ళాలనుకుంటే 100% చాలా మంచి ఆలోచన. ప్లస్ దానికి తోడు దానికి కావాల్సిన శ్రమ, దానికి కావాల్సిన ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఆల్ ఫీల్డ్స్, స్పోర్ట్స్లో ఎనీ ఫీల్డ్ అయినా ఫ్యూచర్ 100% ఉంటుంది. బిజినెస్ నుంచి ఫస్ట్ బిజినెస్ ఉన్నారా, రాజకీయంలో ఉన్నారా? లేదండి, నేను వ్యాపారవేత్తని. మరి బిజినెస్ అంటే విఐపీలతోటి పరిచయాలు ఉంటాయి, దూరం ఎక్కువనే ఉంటారు ప్రజలతోటి. కానీ సడన్గా రాజకీయాల్లోకి రావాలంటే ప్రజలకు చాలా దగ్గరగా ఉండాలి. ఎలా అనిపిస్తుంది?
లేదండి, మేము వ్యాపారం చేసుకుంటా కూడా చెప్పాను కదా, మా నాన్నగారు చాలా ఏళ్ళ నుంచి సేవా కార్యక్రమంలో ఉన్నారు. సో మేము ప్రజలతోటి వ్యాపారం చేసుకుంటా కూడా ప్రజలతోటి కనెక్టెడ్ ఉన్నాం. మా టీ తరపున మీ ఫాలోవర్స్, మీ యూత్కు ఏ సందేశం ఇస్తారు? టైం వేస్ట్ చేసుకోకండి, మంచిగా చదువుకోండి, ఉద్యోగం చేయండి, ఫ్రీ టైంలోనే వేరే యాక్టివిటీస్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇదండి మరి శరత్చంద్ర బొగ్గారపు గారు చెప్పినటువంటి విషయాలు, తన రాజకీయ జీవితము, వాళ్ళ ఫాదర్ చేసినప్పటి నుంచి కూడా వస్తున్నటువంటి విషయాలను, మరి ప్రస్తుతం కరోనా సమయంలో వాళ్ళు చేసినటువంటి సేవా విషయాలను కూడా చక్కగా వివరించారు. చూస్తుండే విత్ న్యూస్ కెమెరామ్యాన్ విజయుడితో మే సురేష్ దండు.